హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో ఒక టెస్ట్ ఉందండోయ్, లాస్ట్లో చెప్పేస్తా. నేనైతే పాలకూర రైస్ చేశానండి. ఫస్ట్ అయితే పాలకూరని బాగా కడిగేసుకొని మిక్సీ చేసి అందులో అల్లం మసాలా దినుసులు కూడా వేసి బాగా మిక్సీ చేసేయండి. ఇంకా తర్వాత ఆలు పోపులు ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు టమాటా వేసి బాగా కలిపేసుకోవాలి. అప్పుడు దానిలోని మనం బాగా మిక్స్ చేసుకున్న ఈ పాలకూర పేస్ట్ని అయితే వేసి బాగా కలుపుకొని మగ్గనివ్వండి కొద్దిసేపు. ఇంకా తర్వాత అయితే మనకి కావాల్సినంత రైస్లో పలుకులు అవి వేసుకొని మనం మగ్గించి పాలకూర పేస్ట్ ఉంది కదా, అది వేసి పులిహోర కలిపినట్టుగా కలుపుకోవాలన్నమాట. ఇంకా నేనైతే ఒక టెస్ట్ ఉందని చెప్పాను కదా ఈ వీడియోలో, ఏంటంటే అస్సలు నేను చేసేది పాలకూర రైస్ కాదండి, చుక్కకూర రైస్ అనమాట. షాక్ అయ్యారు కదా, నేను కూడా షాక్ అయ్యానండి బాబు. అసలు అందరం తినేసాం, అస్సలు ఎవరు కూడా గుర్తుపట్టలేదన్నమాట, ఎవరు కూడా కనిపెట్టలేకపోయారు. నాకు కూడా ఫ్రిడ్జ్లో చుక్కకూర కోసం చూస్తూ ఉంటే ఇదేంటి పాలకూర ఉంది, అయితే నేను మార్నింగ్ పాలకూర రైస్ చేయలేదా చుక్కకూర రైస్ చేశానా అనుకున్నాను. అంతే వీడియో.